కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు సింగరేణికి అందిస్తాము. కాబట్టి మీరు సింగరేణిని దృష్టిలో పెట్టుకొని, సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆక్షన్లో రావాలని కోరడం జరిగింది. ధర్మిలా ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క పీకేఓసి డీప్ సైడ్ కోల్ బ్లాక్ ఆక్షన్లో నిన్న సింగరేణికి రావడం జరిగింది. అనేక మంది ఇందులో వేలంలో పాల్గొనడానికి ముందుకు వచ్చినప్పుడు కూడా మా సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దయచేసి సహకరించండి. ఇప్పటికే సింగరేణి కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అప్పులపాలైంది, ప్రొడక్షన్ తగ్గింది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మేము బ్యాంకులలో ఓడి తెచ్చుకొని జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పి అనేక మందితో మాట్లాడిన తర్వాత అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించడం జరిగింది. తద్వారా ఈరోజు సింగరేణికి ఈ కోల్ బ్లాక్ అలాట్మెంట్ కావడము, వరుసగా ఇది 3వ కోల్ బ్లాక్ అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మొదట నైని కోల్ బ్లాక్ ఒరిస్సాలో ఇవ్వడం, ఆ తర్వాత అత్యత్యమైనటువంటి పెద్ద కోల్ బ్లాక్ తాడిచెర్ల 2 సింగరేణికి ఇవ్వడం, నిన్నటి రోజు ఈ మణిగూరు పీకేఓసి 3 బ్లాకులు రావడము సింగరేణి కార్మికుల్లో ఒక విశ్వాసం వచ్చింది. ఏదైతే ఈరోజు ఉత్పత్తి లేకుండా ఇబ్బందుల్లో ఉన్నటువంటి సింగరేణికి ఒక కొత్త ఆశ మళ్ళీ చిగురించిందని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు సింగరేణిని ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్ల నుంచి అన్ని రకాలుగా కమిషన్లు తీసుకొని సింగరేణి యొక్క కార్మికుల యొక్క చెమటను ఏ రకంగా దోపిడీ చేస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి పుణ్యమాని ఈరోజు 54,000 కోట్ల రూపాయలు సింగరేణి కార్మికుల శ్రమ, సింగరేణి కార్మికుల యొక్క రక్తముతో చేసి చెమట